హలో అందరికీ. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేమందరం అయితే ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ అయితే కడపలో ఉందండి. కడప నుంచి తిరుపతికి వెళ్ళే దారిలో మెయిన్ రోడ్డుకే ఉందండి. ఈ టెంపుల్ చాలా బాగుందండి. చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఎంత పెద్దగా ఉన్నాడో చూడండి. గుడి ఎంట్రన్స్ అండి ఇదంతా. చూడండి పైన ఇక్కడ ఆంజనేయ స్వామి అండి. శ్రీ లక్ష్మీ సప్లయర్స్ అని ఇక్కడ రాశారండి. ఇదైతే నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇక్కడైతే ప్రశాంతంగా గడపచ్చు. మేమైతే మార్నింగ్ ఇక్కడే క్యారియర్ తీసుకొని ఈ టెంపుల్కి వెళ్ళి ఇక్కడే భోంచేసామండి. చూడండి పైన చూడండి అంతా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి ఈ టెంపుల్ అయితే. ఇక్కడ అంతా చిన్న చిన్న శివలింగాలు అయితే 108 ఉంటాయండి. ఈ గుడిలో అయితే రండి లోపలికి వెళ్దాం, చూద్దాం రండి. చూడండి ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడండి. చూడండి నందీశ్వరుడు పెద్దగా ఉన్నాడండి. నందీశ్వరుడు అందరూ నందీశ్వరుని మొక్కున్నారండి. వాళ్ళకి కావాల్సిన కోరికలన్నీ నందీశ్వరుని చెవిలో చెప్పారు. చూడండి అన్ని చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయండి. చూడండి మేమందరం వెళ్ళామండి. ఎక్క వాళ్ళంతా జమలమడుగు అక్క వాళ్ళండి. అందరం కలిసి వెహికల్ తీసుకొని వెళ్ళామండి. చూడండి చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయండి. పైన స్వామివారు ఉన్నారండి. శివుడు పైన ఉన్నాడండి. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అక్కడ నిలబడి చూసిరండి. అప్పుడైతే కన్స్ట్రక్షన్లో ఉండిందండి. ఇప్పుడైతే ఇంకా డెవలప్ చేసి ఉంటారండి. చాలా బాగుందండి టెంపుల్ అయితే. చూడండి పరమేశ్వరుడు, చూడండి నందీశ్వరుడు, ఇక్కడ శివలింగం ఉందండి పైన. మేమైతే చాలాసేపు కూర్చొని అక్కడ స్వామివారి పాటలు పాడుకున్నామండి. ఇక్కడ చూడండి టెంకాయలో దీపం వెలిగించారు. చూడండి శివలింగాలు మొత్తం చిన్న చిన్న శివలింగాలు, ప్రతి లింగంకి పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి పూజ చేశారండి. చూడండి ఎన్ని శివలింగాలను చూడండి. ఇక్కడ కోతి కూర్చుందండి, పూలు తింటోంది, బంతి పూలు తింటోందండి. కింద నుంచి పైకి ఉన్నాయండి. చూడండి అందరు ఇక్కడ కూర్చొని స్వామివారి పాటలు పాడుకుంటున్నామండి. ఎప్పుడైనా అందరం కలిసి అలా వెళ్తే చాలా బాగుంటుందండి. చూడండి శివుడు చూడండి పైన ఉన్నాడు. చూడండి స్వామివారిని చూడండి. ఓం నమ శివాయ, హర హర మహదేవ, శంభో శంకర. నాకైతే ఆ గుడికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉందండి గుళ్ళో. చూడండి అభిషేకం చేసి పూజ చేశారండి. చుట్టుపక్కలంతా పచ్చని వాతావరణము అంతా చాలా బాగుందండి. గుళ్ళో అయితే కనుక చుట్టుపక్కలంతా పచ్చగా చెట్లు ఉన్నాయి, బాగుందండి. శివలింగాలన్నీ చూడండి నేను పైనుంచి కిందకి తీశాను. ఇప్పుడు స్వామివారు వెనకలంతా చూడండి చెట్లు, అంత వనం మాదిరి ఉందండి. ఇంకా అందరం కూర్చున్నాము. నేనైతే అది పైన టాప్లో కూర్చున్నానండి. చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. చూడండి అదో హైవే అండి, అది కడప నుంచి తిరుపతికి వెళ్ళే రోడ్డు. చూడండి వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. రోడ్డుకే ఉందండి టెంపుల్. ఎప్పుడైనా మీరు కూడా వెళ్ళండి.
నువ్వు అక్కడ నుంచి మేమైతే కార్తీక మాసంలో వెళ్ళామండి. బొట్టు ఆ కట్టు అంత పార్వతీదేవి చూడండి ఇక్కడ ఇంకా ఆవులు కూడా ఉన్నాయండి, గోశాల కూడా ఉంది. గుడి అయితే చాలా పెద్దదండి.